హాయ్ హలో నమస్తే నేను మీ వివేక వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి. ఈరోజు రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చెప్తానండి. కొన్ని రోజ్ పూలు కావాలండి. ఈ రోజ్ పూలు ఏంటంటే నాటువి అండి, మంచి స్మెల్ వస్తాయి, పర్ఫ్యూమ్ లాగే ఉంటాయి, చాలా బాగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజ్ పూలను ఏం చేయాలంటే వాటికున్న పెటల్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఏం చేయాలంటే మంచిగా తుంచేసుకోవాలండి. మొత్తం దానికి విడిగా చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలండి. ఈ రోజు పెటల్స్ ఉంటాయి కదండి, స్నానం చేసేటప్పుడు కూడా ఒక 5 నిమిషాల ముందు నీళ్ళలో వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తాయండి. చిన్నపిల్లలు కూడా వేసి స్నానం చేయించవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంకా ఏది వాడాల్సిన అవసరం లేదు. అదే పువ్వు కింద ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం వేసేసుకుంటే కూడా మంచి కలర్ వస్తే మంచిగా ఉంటుందండి. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొన్ని కెమికల్స్ కొన్ని స్కిన్ ఖరాబ్ చేసుకోవడం కంటే మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి. మనకి మంచిగా 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మంచి వాటర్ తీసేసుకున్నాను. ఆ వాటర్లో ఏం చేయాలంటే ఈ పెటల్స్ అన్నీ వేసుకున్నామండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకైతే. ఇంకా ఈ వర్షాకాలంలో అంటే ఇంకా స్కిన్ చాలా గ్లో కూడా అవుతుంది. మనకి ఎక్కువ ఎండ కూడా తగలదు కదా స్కిన్ మీద, చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకొని మనం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ వాటర్ కలర్ చేంజ్ అయిన దాకా మనం ఉంచాలండి. బాయిల్ అవుతున్నాయి, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుందాము. అంటిల్ పెటల్ కలర్స్ చేంజ్ అయినాయి, చూసారా? కలర్ చాలా బాగుంటుందండి. మంచి కలర్ అండి, రోజ్ కలర్. మనం బయట కొనుక్కున్నా కూడా ఇంత మంచిగా అనిపించదు కలరు. అందులో ఏం కెమికల్స్ వేస్తారేమో మనకు తెలియదు. ఇట్లా స్టెన్నర్తో కొంచెం వడగట్టుకున్నాము. చూసారండి కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. వాడుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ ఇలా తయారైన తర్వాత అండి చాలా సూపర్గా ఉంటాయండి. ఈ వాటర్ని ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదండి, ఇట్లాంటి స్ప్రే బాటిల్ మనం పోసుకున్నామంటే ఫేస్ మీద మంచి ఇలా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.